ఆయన పయనాన్ని అనుక్షణం వీక్షించింది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా జాతి మొత్తం ఆయన వెంట సాధించడం కోసం కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మండు టెండలో ఇక్కడ చరిత్రను కనుక ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుంటే ఏప్రిల్ 27వ తారీఖు నాడు పార్టీని ప్రారంభించి మే 17వ తారీఖు నాడు అంటే 20 రోజులలో మొదటి బహిరంగ సభకు పిలుపునిస్తే మండు టెండల్లో మాడి మసైపోయే పరిస్థితి ఉన్న మొదటి పిలుపుతోనే లక్షలాది మంది తరలి వచ్చి కేసీఆర్ గారి నిర్ణయంలోని నిబద్ధతకు జన నీరాజనం పలికిల్లనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఘన విజయం సాధించినాం. దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల నాయకులను తెలంగాణ వాదాన్ని చూపించడం కోసం ఆహ్వానిస్తే ఒకానొక సందర్భంలో నేను ప్రత్యక్ష సాక్షిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి దేవగౌడ గారు స్వయంగా అన్నటువంటి మాట, ఈ దేశ చరిత్రలో కేసీఆర్ ఏ నాయకుడి వెంట ఇన్ని లక్షల మంది లేరు, నీ పిలుపు మేరకు ప్రపంచ చరిత్ర వహించేటువంటి ఘనమైనటువంటి సభను చూసి నా జన్మ ధన్యమైంది అనేటువంటి మాట ఆ రోజు ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అన్నడు అనంటే కేసీఆర్ గారి నిర్ణయానికి